ఎందుకంటే ఎమ్మెల్యే ఫోన్ చేశారు. ఈ గ్యాప్స్ వల్ల మేము వచ్చి ఒకటినే ఎక్కువ చేసుకుని సరిగ్గా కౌన్సిలింగ్ చేయలేకపోతున్నాను. ఆ మ్యారేజ్ని ఫుల్ టెక్నిక్ అవ్వలేకపోతున్నాను. లోకల్గా ఉన్న ఎవరైతే సిఎంపీఎస్ ఉన్నారో వాళ్ళు మీడియా పరంగా రాజకీయ నాయకులందరికీ గట్టిగా విధానం భయపెట్టే విధంగా కానీ లిఖిత పూర్వకంగా కానీ ఏదైనా మండల స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ వాళ్ళకి డిఎస్పీ ఎస్పీ ఆర్టీఓ స్థాయిలో కౌన్సిలింగ్ అలాగే మండల స్థాయిలో జ్యుడిషియరీకి సంబంధించి ఎవరైనా ఒక అధికారి ఎవరైతే సిఎంపీఎస్ ఉన్నారో వాళ్ళందరినీ ఏపీ స్టేట్ రైట్స్ అండ్ చైల్డ్ రైట్స్ అడ్వొకసీ ఫౌండేషన్ ఇద్దరు సంస్థలు కలిపి ఏలూరు రీజియన్లో ఉన్న మొత్తం చైల్డ్తో పనిచేస్తున్న డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వారందరితోటి ఏలూరు జోన్లో ఉన్నటువంటి 7 జిల్లాల అధికారులతోటి కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కన్వర్జెన్స్ మీటింగ్ ముఖ్యంగా బాలలకు సంబంధించి పనిచేస్తున్న వ్యవస్థలు డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో అలా దగ్గరగా ఉన్న 17 డిపార్ట్మెంట్ల నుంచి వివిధ స్థాయిల్లో ఉండే అధికారులందరితోటి కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఆల్రెడీ ఏవైతే సంక్షేమ పథకాలు కానీ స్కీమ్స్ కానీ ఉన్నాయో వాటి ఆచరణ ఏ విధంగా ఉంది, వాటి ద్వారా పిల్లలకు అందుతున్న సర్వీసెస్ని మరింత మెరుగ్గా పిల్లలకు అందించి భావిభారత పౌరులుగా ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకునే వ్యక్తులుగా పిల్లల్ని తీర్చిదిద్దాలి అంటే ప్రభుత్వం తరపు నుంచి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, కొత్త పథకాలు ఏం పెడితే బాగుంటుంది అనే అంశాల గురించి పరిగణలోకి తీసుకోవటం కోసము డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్పర్సన్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పిల్లలకి ఎలా ఇంకా మెరుగైన పథకాలు ఏమిస్తే బాగుంటుంది అనేది, ముఖ్యంగా వాళ్ళ హక్కులు వారు స్వేచ్ఛగా అనుభవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా తయారవ్వాలి, మానవ వనరులను అభివృద్ధి పరచుకోవాలి అంటే వారికి ఇంకెంత సహాయ సహకారాలు అందించాలి, వ్యవస్థల్లో ఇంకేం మార్పులు తీసుకురావాలి అనేది చూడడం జరిగింది. ముఖ్యంగా ఇది జిల్లాల వారీగా కన్వర్జెన్స్ వర్షన్ అనేది ఒకటి చెప్పారు. అన్ని డిపార్ట్మెంట్స్ కనుక సమన్వయంతో పనిచేస్తే పిల్లలందరికీ కూడా మరింత మెరుగైన సమాజాన్ని నిర్మించే మంచి వ్యక్తులుగా తయారు చేయడానికి ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. ప్రస్తుత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించే క్రమంలో బాల్య వివాహాలు అనేది చాలా అవరోధంగా ఉంది, బాల కార్మిక వ్యవస్థ పెరుగుతూ ఉంది, డ్రాప్అవుట్స్ పెరుగుతూ ఉన్నారు. ఈ 100% రీఎన్రోల్మెంట్ అనేది ఏదైతే ఉందో స్కూల్స్లో అది ప్రాపర్గా జరుగుతుందా లేదా చూస్తున్నారు. అలానే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము అందరూ పిల్లలు స్కూల్లో ఉంటున్నారా లేదా అనేది చూడాలి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ బాల్య వివాహాలకు గురి కాకుండా ఉండటానికి మరిన్ని పారామీటర్స్ ఏం తీసుకొస్తే బాగుంటుంది, వాటిని ఎలా అధిగమిస్తే ఎలా ఉంటుంది అనే సొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. జిల్లాల వారీగా అందరూ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా సమన్వయంతో మన జిల్లాల్లో జరుగుతున్న సక్సెస్ స్టోరీస్ ఏంటి, సక్సెస్ స్టోరీస్ సాధించుకోవాలి అంటే ఎదురవుతున్న ప్రాక్టికల్గా ఫీల్డ్ లెవెల్లో ఎదురవుతున్న పరిణామాలు ఏంటి, వాటిని అధిగమించడానికి ఏం చేయాలి అనే వాటి మీద కూడా ఇప్పుడే ఏలూరు జిల్లా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏలూరు జిల్లాకు సంబంధించి సక్సెస్ స్టోరీస్ ఇక్కడ వ్యవస్థ అంతా సమన్వయం చేసుకోవటం అనేది చాలా బాగా జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి నెల కూడా ఈ కన్వర్జెన్స్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది. అదేవిధంగా క్వార్టర్లీ రివ్యూ మీటింగ్ అనేది ఆనరబుల్ రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఖచ్చితంగా చేస్తూ ఉండటం వల్ల ఆల్ డిపార్ట్మెంట్కి ఇన్ టైం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల కూడా మన జిల్లాలో ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి మెయిన్ మనం సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ మొబైల్ యాప్ అనేది ఒకటి డెవలప్ చేసుకుని వన్స్ చైల్డ్ మ్యారేజ్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు స్టెప్ బై స్టెప్ ఏ స్టెప్స్ ఎవరెవరు ఏ విధంగా తీసుకోవాలి అనేది అలర్ట్ చేయటం కోసం మొబైల్ యాప్లోనే ఒక SOS యాప్ లాంటిది ఒకటి పైలట్ ప్రాజెక్ట్గా డెవలప్ చేయాలి అనేది ఒకటి సజెషన్ ఇవ్వటం జరిగింది. GMS కేసు ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకుని మంత్లీ రిపోర్ట్స్ అనేది ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ది చైల్డ్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అనేది ఒకటి సజెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో సమన్వయం అనేది వివిధ శాఖల మధ్య సమన్వయం కానీ ఎస్పెషల్లీ మన గౌరవ కలెక్టర్ గారు చూపించిన చొరవతోటి ఏ చైల్డ్ మ్యారేజ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా వెంటనే ఆ అమ్మాయి డ్రాప్ అవుట్ అయిందా, స్కూల్ కంటిన్యూషన్ అయిందా అనేది చూసి రెగ్యులర్ స్కూల్ స్ట్రీమింగ్లో ఉంటే కనుక
ఇచ్చేస్తున్నాము. డ్రాప్ అవుట్గా ఉంటే కనుక స్పెషల్ హోమ్స్ మనకి బాల్ సదన్స్ ఉన్నాయి, అదేవిధంగా కేజీబీవీస్ ఉన్నాయి, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్. వాటిల్లో గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ తోటి ఇమీడియట్ ఎన్ని అకాడమిక్ ఇయర్ మిడిల్ లాస్ట్ అనేది చూడకుండా ఎన్ని క్లాస్కి వాళ్ళు ఏజ్ అప్రాప్రియేట్ క్లాస్లో రీఅడ్మిషన్ ఇవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ కింద ఇప్పుడు మన ఏలూరు జిల్లాది ప్రజెంట్ చేయగానే మిగతా జిల్లాలు కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా అన్ని జిల్లాల్లోని చేయమని ఫర్దర్ ఇంకా ఎఫెక్టివ్గా చేయడానికి కమిషన్ నుంచి కూడా అన్ని జిల్లాలకి కలెక్టర్స్కి లెటర్స్ రాస్తామని కమిషన్ చైర్మన్ గారు కూడా తెలియజేశారు. నేను చాలా చోట్ల వింటున్నాను ఇదే పదం. కాకపోతే మనం ఉన్న గ్యాప్స్ని ఐడెంటిఫై చేయడంలో మేము వచ్చే పాయింట్స్లో మ్యాక్సిమం ఏంటంటే పాయింట్స్ అందరికీ వదిలేస్తున్న ముఖ్యంగా ఏంటంటే మన విలేజ్ లెవెల్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఫామ్ చేస్తున్నాయో అవి ఫామ్ చేయలేదు. ఎంత మనం ఇన్సెప్ట్ చేసి ఎన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చి కంపెనీస్ ఫామ్ చేయమని చెప్తున్నా కానీ మనం ఇంకా కంపెనీస్ అనేది ఫామ్ చేయబడలేదు. వ్యవస్థలో ఏంటంటే మనకి జిఎంఎస్పీ గారు కన్వీనర్ గా ఉండి సర్పంచ్ గారితో కంపెనీ ఫామ్ చేస్తుంది. అది ఫామ్ అవ్వలేదని నేను దృఢంగా అనుకున్నాను. అదే నేను ఫస్ట్ పాయింట్ పెట్టాను. మరొకటి ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ సంబంధించి ఈ రోజుకి కలెక్టివ్ గా వెళ్ళి చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి సిఎఫ్పిఓస్ అందరూ వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇప్పటికీ అందరూ వెళ్ళడం లేదు. ఏ ఒక్కరు ఇద్దరు వెళ్ళి ఫార్మేట్స్ నింపుకుని చైల్డ్ మ్యారేజ్ ఆపడం జరుగుతుంది. మనకున్న కమిటీ అందరూ వెళ్ళి లేకపోతే ఉన్న సిఎంపిఓస్ అందరూ వెళ్ళి గ్రామ స్థాయిలో చైల్డ్ మ్యారేజ్ అనేది ఇంకా ఆపడం జరగడం లేదు. కానీ అవేర్నెస్ ఇవ్వాల్సిన ఫ్యామిలీస్ కి వల్నరబుల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో మనం ఆల్రెడీ మార్క్ చేయమని చెప్పాం. మ్యాపింగ్ ఎవరైతే వల్నరబుల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళని మ్యాప్ చేసి వాళ్ళని మానిటర్ చేయమని చెప్తున్నాం. వాళ్ళకి ఇంకా చైల్డ్ మ్యారేజ్ జరగడంలో ఇన్నోసెన్సీ ఎంత ఉందో ఇగ్నోరెన్స్ అంత ఉంది. ఈ రోజుకి కూడా మేము ప్రతి డోర్ టు డోర్ మన రాష్ట్రంలో ఫార్మేట్ తయారు చేశారు. చైల్డ్ మ్యారేజ్ మేము చేయము, చేస్తే మేము శిక్షణ అర్హులు అనేది ఒక బ్రోచర్ లాగా చేసి ప్రతి డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏమిటంటే ముందుగానే మనం కమిట్ అవుతాం చేయడం జరుగుతుంది. తర్వాత దీనికి ముఖ్యంగా పవర్టీ అంటాం, ఎకనామికల్ కండిషన్స్ అంటాం, లవ్ ఎలోప్మెంట్ అంటాం, రకరకాల కారణాలు ఏమైనా కానీ చైల్డ్ మ్యారేజ్ అనేది జరగకుండా చేయడానికి స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వాటన్ని కోట్ చేస్తూ ఐఈసీ పబ్లిష్ చేయడం, డోర్ టు డోర్ కొన్ని యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోర్ అవేర్నెస్ అనేది ఫ్యామిలీస్కి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళైనా ఇగ్నోర్ చేస్తున్నారు అనేది ఒకటే నోటీస్ చేసి ప్రతి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి పరిధిలో మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్కి పరిధి, నా డిపార్ట్మెంట్ ఇంతవరకే నేను పనిచేయాలి అనేటువంటి పరిధి, ఆ పరిధి దాటి పనిచేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. దట్ ఈస్ ద మెయిన్. అలాగే రెండవది ఏంటంటే పొలిటికల్ లీడర్స్ ఫాలో చేయలేకపోతాం. కాబట్టి పొలిటికల్ లీడర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి ఒక గ్యాప్ ఉంది మనకి. ఏదైనా ఒక చైల్డ్ థాట్ ఏంటంటే ఏదైనా చైల్డ్ ఇష్యూ జరిగితే దానికి యాక్షన్ ఇమీడియట్ గా ఉన్నట్లయితే, ఇమీడియట్ యాక్షన్ ఉన్నట్లయితే ఇప్పుడే మేడం చెప్తున్నారు ఇప్పుడే పొంపాకలో పెళ్లి జరిగింది, కొవ్వూరికి జైలు మ్యారేజ్ జరిగింది. దానికి ఇమీడియట్ యాక్షన్ జరిగితే రెండో పెళ్లి అప్పుడు ఆపగలదు. అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం దాన్ని డిలే చేసుకుంటూ ప్రొసీజర్ ఫాలో అవుతూ వెళ్తా ఉంటే ఇష్యూ డైరెక్ట్ అయిపోతాం. కాబట్టి యాక్షన్ ఇమీడియట్ గా జరగాల. అదేంటంటే పిల్లలకు సంబంధించిన సమస్యల విషయంలో ప్రతి డిపార్ట్మెంట్ వారి యొక్క పరిమితులకు మించి పనిచేసేటువంటి తీర్మానం ఉండాలి. పని తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనేటువంటి లేదంటే మురిపాలు పట్టించడం అనేటువంటి నా పని కాదు అనేటువంటిది వాళ్ళు ఐసీడీస్లో చూసుకోవాలి. నా పని కాదు అనుకోవడం అనేటువంటి గ్యాప్ కనిపిస్తుంది. కాబట్టి పిల్లల విషయంలో వచ్చినటువంటి ఏ సమస్య అయినప్పటికీ కూడా ఎలాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసి పరిమితులకు మించి పనిచేయాలనేటువంటి తీర్మానం చేయాలి. అదర్వైజ్ చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ పరిష్కరించగలిగేటువంటి సింగిల్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అపాయింట్ చేయాలి. అతను మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కలిసి అతను పని చేసుకోవాలి.
అతను పని చేసుకుంటూ ప్రాబ్లమ్ సొల్యూషన్ వైపు నడవాలి. కాబట్టి సింగిల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ని మనము ఒక పొజిషన్ మనం క్రియేట్ చేయగలిగితే అతను అన్ని డిపార్ట్మెంట్స్ ని అలైన్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా కలుసుకొని అతను పనిచేయడానికి వీలవుతుంది. అంటే పొలిటికల్ లీడర్స్ కూడా చైల్డ్ ఇష్యూస్ మీద, చైల్డ్ మ్యారేజెస్ మీద వీటి మీద సరైన అవగాహన లేకపోవడం అనేటువంటి కోర్స్ కొంచెం పెద్ద పెద్ద వార్తలనేమో లేదని అవకాశం. కానీ వాస్తవానికి వాళ్ళు ఎవరో వచ్చి వాడికి ఎవరో ఆ ఏరియాలో ఉన్న చదివితే అతను జాబ్ చేయడం కోసం చేస్తున్నారు తప్ప ఇష్యూ ఎంత సీరియస్ అనే విషయము లీడర్స్ దాన్ని గుర్తించకపోవడం అనేటువంటి దాని ఉంది. కాబట్టి ఇలాంటి క్యాంప్స్ లో ప్రత్యేకంగా ఇటువంటి కన్వర్జెన్స్ మీటింగ్స్ లో, డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ మీటింగ్ లో వాళ్ళు కూడా ఉండి వాళ్ళు కూడా దీన్ని తెలుసుకోవడము, దాని గురించి సరైన అవగాహన కలిగి ఉండడం అనేటువంటి అదొక సొల్యూషన్ గా చూస్తున్నాం. అలాగే తర్వాత పనిష్మెంట్ ఇమీడియట్ గా జరిగే రాబోయే ఎంత చెప్పాలి, పనిష్మెంట్ ఇమీడియట్ గా జరగట్లేదు, యాక్షన్ జరగదు. పనిష్మెంట్ ఇమీడియట్ గా జరగడం మాత్రమే కాకుండా సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్ కూడా సీరియస్ గా ఉన్నట్లయితే, అది సివియారిటీ కూడా పెంచగలిగినట్లయితే భయపడతారు. అదర్వైజ్ మీరు మామూలుగా చిన్న పనిష్మెంట్ ఇచ్చినట్లయితే దాన్ని తీసేసుకుంటున్నారు, వదిలేస్తారు. అలా కాకుండా పనిష్మెంట్ అనేటువంటిది మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా చేయకూడదు, మిగతా కూడా చేయకుండా ఉండేటట్లుగా పనిష్మెంట్ సీరియస్నెస్ ఉంటే కనుక అట్లా ఉంటుంది. అలాగే కొన్ని వండర్ఫుల్ ఏరియాస్ లో, గ్రూప్స్ లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే వారికి అవేర్నెస్ లేకపోవడం, అంటే వండర్ఫుల్ గ్రూప్స్ కి అవేర్నెస్ లేకపోవడం అనేటువంటి గ్యాప్ అయితే వీరి ఉండే చోటనే చైల్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ని మీరు సరైనటువంటి ఎమర్జెన్సీ మీటింగ్స్ జరిగినట్లయితే అక్కడ ఉన్న వారికి లోకల్ ఏరియాస్ లో ఉన్న వారికి ఆ ఇష్యూస్ మీద ఏ ఇష్యూస్ అయితే ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ సరైనటువంటి అవగాహన కలిగజేసినట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయడానికి వీలవుతుంది. ఇది ఏలూరు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. కానీ మా ఏలూరు గ్రూప్ కి ఒక 2 పాయింట్స్ అండి. ముఖ్యంగా ఈ చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి మేము ఇప్పుడే ఆనరబుల్ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు కలిసినప్పుడు కూడా సార్ చెప్పిన ఒక చాలా ఇంపార్టెంట్ సజెషన్, ఒకటి మొబైల్ యాప్ అనేది ఒకటి డెవలప్ చేసుకుంటే వన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఎవరికి ఇన్ఫర్మేషన్ వచ్చిందో వాళ్ళు ఆ మొబైల్లో ఇచ్చేయటము, దాన్ని బజర్ నొక్కగానే కన్సర్న్ ఎవరెవరు ఉన్నారో సిఎంపీఓస్ వాళ్ళందరికీ వాళ్ళ మొబైల్స్ కి అలర్ట్ వచ్చేటట్టు, జస్ట్ లైక్ దిశ ఎస్వైఎస్ యాప్ ఎలా ఉందో ఆ టైంలో ఒకటి పైలట్ గానే తీసుకుని డెవలప్ చేస్తే దాన్ని కన్సర్న్ ఆఫీసర్స్, ఇప్పుడు మనం ఫిజికల్ గా మాట్లాడుకున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ రావట్లేదు, ఈ డిపార్ట్మెంట్ రావట్లేదు, కన్వర్జెన్స్ ఉండట్లేదు అన్నారు. సో ఆ మెయిన్ కన్వర్జెన్స్ కోసము ఈ ఎస్వైఎస్ యాప్ కనుక మనం డెవలప్ చేసుకుంటే ఆ సిఎంపీఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ 1098కి వచ్చినా 112కి వచ్చినా ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ మొబైల్కి బజర్ వెళ్తాం. బజర్ వెళ్ళగానే వాళ్ళు దానికి ఏం యాక్షన్ తీసుకున్నారు, ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాజ్ ఏ సిఎంపీఓ డిస్ట్రిక్ట్ లెవెల్ కాబట్టి సిఎంపీఓస్ డిస్ట్రిక్ట్ లెవెల్, డివిజనల్ లెవెల్, మండల్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొబైల్స్కి అలర్ట్ వస్తే అలాంటివి ప్రతి ఒక్కరూ ఏం యాక్షన్ తీసుకున్నారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏం తీసుకున్నారు, స్కూల్ ఎడ్యుకేషన్ ఏం తీసుకున్నారు, పోలీస్ ఏం తీసుకున్నారు, రెవెన్యూ ఏం తీసుకున్నారు, సిఎంపీఓస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఏం యాక్షన్ తీసుకున్నారు అనేది అందులో పోస్ట్ చేయగానే నెక్స్ట్ స్టెప్ ఏంటి, పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తే ఎఫ్ఐఆర్ చేసిన విషయం వాళ్ళు అప్లోడ్ చేశారా లేదా, తర్వాత ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత చైల్డ్ ఫాలోఅప్ ఏంటి, అది కూడా ఎవరు ఫాలోఅప్ చేయాలో వాళ్ళకి జిఎంఎస్కే ఉంది యాజ్ పర్ ఎస్ఓపి జియో 39 ప్రకారం. సో కన్సర్న్ జిఎంఎస్కే ఏం అప్లోడ్ చేసింది, ఫాలోఅప్ యాక్షన్ ఏం చేసింది అనేది అప్ టు కంప్లీషన్ ఆఫ్ ది 18 years ఆఫ్ ది చైల్డ్ మ్యారేజ్ విక్టిమ్ ని మనం ఫాలోఅప్ చేసి ఒక అంటే కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నా లేకపోయినా వ్యవస్థను కనుక మనం అలా రెడీ చేసుకుంటే అది ఖచ్చితంగా చైల్డ్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని కూడా సార్ చాలా సీరియస్ గా సజెస్ట్ చేశారు. సో దాన్ని కమిషన్ చైర్పర్సన్ గారు కూడా వెల్ టేకెన్ చేశారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్టేట్ అంతా అది అప్లికబుల్ అయ్యేటట్టుగా ఐఎన్పిఆర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి థియేటర్స్ లో కానీ పబ్లిక్ ప్లేసెస్ లో కానీ ఇప్పుడు చెత్త ఇంటింటికి వచ్చి ఎలా కలెక్ట్ చేసుకుంటూ పొద్దున్నే మనకి సుప్రభాతం ఎలా అనిపిస్తుందో అదేవిధంగా ఒక మొబైల్ డెవలప్ చేసి ప్రతి గ్రామంలోని ఇప్పుడు చెత్త గురించి ఇదేంటి ఓపెన్ బైఫికేషన్ జరగకూడదు అనేది జరిగింది. అలాగా చైల్డ్ మ్యారేజెస్ చేయకూడదు అనే విషయాన్ని మైకుల ద్వారా స్ప్రెడ్ చేయడం, థియేటర్లో స్లైడ్స్ వేయడం, ఇవి కూడా డెవలప్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో
ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ తోటి ముందుకు వెళ్తే అల్టిమేట్ గా ఒక చైల్డ్ మనం ఎలా సెన్సిటైజ్ చేయొచ్చు, సర్వైవ్ చేయొచ్చు, డెవలప్మెంట్ ఎంత కృషి చేయొచ్చు అనేది, వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ నుంచి ఎలా బయటపడేయచ్చు, వాళ్ళ మంచి భవిష్యత్తు అనేది సక్సెస్ కేస్ స్టడీస్ కూడా మనం ప్రొజెక్ట్ చేసుకునే విధంగా తయారు చేస్తే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఇంప్రూవ్ అయ్యేటట్టుగా ఉండేటట్టు చేస్తే బాగుంటుంది అనేది మా ఏలూరు జిల్లా నుంచి వచ్చిన అభిప్రాయం. థ్యాంక్ యూ. హే అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగరబత్తులు చెప్పడం మర్చిపోయారు, రాశారుగా? మేమేం చిన్నపిల్లలం కాదమ్మా. వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికానే కదా. ఇది వెలిగిస్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది. అంబికా దర్బార్ బత్తి.